श्री गुरुभ्यो नमः। परम गुरुभ्यो नमः। श्रीमदानंद तीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः। हरिः ओम्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवद्यममरासुरसिद्ध्यवन्द्यम् आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् येन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। अस्मद्गुरुसमारम्भां टीकाकृत्पादमध्यमाम् श्रीमदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सत्या विघ्नकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्याय सुधारतान्। श्री सत्यात्मतीर्थ गुरुभ्यो नमः। हरिः ओम्। పూర్వవృత్తాంతమందు వైశంపాయనుల వారు చెప్తున్నారు కదా, పాల్గొన మాసం 8వ రోజు రోహిణీ నక్షత్రం లోపల పాండవులు వారణావతికి వాళ్ళు వెళ్తున్నారు. పురజనులందరూ కూడా అక్కడ వాళ్ళు చూస్తున్నారు. ఆ సమయం లోపల వైశంపాయనుల వారు అంటున్నారు కదా, తతస్సర్వ ప్రకృతయో నగరాజ్ఞ వారణావతాత సర్వమంగళ సంయుక్త యథాశాస్త్ర అలంకృతాః. ఈ విధంగా ఆ వారణావత నగర వాసులైనటువంటి ఆ ప్రజలందరూ కూడా పాండవులు వస్తున్నారనేటువంటి వార్తను విని శాస్త్రోక్త రీతిగా వాళ్ళు అలంకారాలను చేసుకొని మంగళ పదార్థాలను తీసుకొని అనేకమైనటువంటి యానల లోపల సహస్ర సంఖ్యాకమైనటువంటి వాళ్ళు ఈ విధంగా పరమ సంతోషంతో పాండవులకు అభిముఖంగా వెళ్ళినారు. ఆ యొక్క ఆ వారణావతిలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఆ వారణావత నగర వాసులైనటువంటి వాళ్ళు పాండవులను సమీపించి వాళ్లకు జయ ఆశీర్వాదాలను పలికి తర్వాత యుధిష్ఠిరుల వారిని స్తుతించారు. ఈ విధంగా పౌరులతోని స్తుతింపబడినటువంటి పురుష వ్యాఘ్రుడైనటువంటి ఆ యొక్క ధర్మరాజు గారు యుధిష్ఠిరుడు దేవతల చేత స్తుతింపబడినటువంటి వాడై మహేంద్రుడిలాగా దేవతా కాంతిని పొందినటువంటి వాడైనాడు. నిర్దుష్టుడైనటువంటి వాడు. ఈ విధంగా ఆ యొక్క పాండవులు పౌరజనులతోని సత్కృతులై పౌరులందరూ కూడా వాళ్లను సత్కారం చేశారు. ఈ విధంగా అలంకృతములైనటువంటి వాళ్ళు ఆ వారణావతి నగరం లోపల వాళ్ళు ప్రవేశిస్తున్నారు. అప్పుడు ఓ మహిపాల వినవయ్యా, ఆ వైశంపాయనులు జన్మేజయుల వారిని గురించి అంటున్నారు కదా, ఆ వీరులందరూ కూడా పట్టణం లోపల ప్రవేశించి తమ తమ కర్మ లోపల వాళ్ళు నిరతులైనారు. బ్రాహ్మణులు కూడా వాళ్ళ ఇంటికి వాళ్ళు శీఘ్రంగా వెళ్ళినారు. అదేవిధంగా నగరాధికారులైనటువంటి వాళ్ళు రథం లోపల వాళ్ళ ఇంటికి వెళ్ళి వైశ్య శూద్రులందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి నర శ్రేష్ఠులైనటువంటి వాళ్ళ అందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత సత్కారాలను పట్టి వాళ్ళ ఇంటికి
కౌరవుల చేత పూజింపబడినటువంటి ఆ యొక్క పాండవులందరూ కూడా అనంతరం ఆ పురోచనాన్ని ముందు చేసుకొని తమ వాసస్థానమైనటువంటి తాత్కాలిక ఆ బిడారాన్ని వాళ్ళకి ఏర్పాటు చేశారు. అక్కడ ఆ పురోచనుడు వాళ్ళ కొరకు భక్ష పానీయాలను కూడా అన్న పానీయాలను, తర్వాత శుభమైనటువంటి ఆసనాలను, శ్రేష్టమైనటువంటి శయ్యాసనాలను కూడా ఆయన అక్కడ వాళ్ళ కొరకు అన్ని కూడా కల్పించినాడు. తర్వాత ఆ పురోజనుడితో సత్కృతమైనటువంటి అనర్ఘ్యమైనటువంటి గృహ ఉపకరణాలను పొంది పురవాసులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఆ పురోచనుడుతో కలిసి 10 రాత్రులు గడిపినారు. 10 రాత్రులు ఈ విధంగా దుర్యోధనుడి యొక్క ఆదేశం, దుర్యోధనుడు పురోచనుడికి ఆదేశించాడు. ఆ ప్రకారంగా శివ అనేటువంటి పేరుతో ఉండేటటువంటిది, అశివ అంటే అమంగళకరమైనటువంటిది, ఆ ఇంటికి తీసుకొని వెళ్ళు అని ఈ విధంగా ఆ దుర్యోధనుడు చెప్పాడు. పురుష వ్యాఘ్రుడైనటువంటి వాడు ఈ విధంగా ఆ ఇంటిని సకల ఉపకరణాలు అక్కడ ఉన్నాయి అని ఆ పురోచనుడి యొక్క వచనం ద్వారా తెలుసుకున్నారు. సర్వధర్మ విశారుడైనటువంటి వాడు ఈ యొక్క యుధిష్ఠిరుడు ఆ యొక్క ఇంటిని గమనించి ఆ ఇల్లు ఎలా ఉంది అంటే మొత్తం అంతా కొవ్వు యొక్క వాసన వస్తుంది. తర్వాత దానికంతా కూడా ఆ నెయ్యితోని లేపము చేయబడి ఉంది. తర్వాత అదంతా కూడా లక్కతో నిర్మింపబడినటువంటిదై ఉంది. లక్కతోని మిశ్రితమైనటువంటిదై దాన్ని మన్నులో కలిపారు, అది తెలవకుండా. ఈ విధంగా భీమసేనుని గురించి ఈ విధంగా అంటున్నారు కదా ధర్మరాజు గారు, ఒరే ఈ ఇల్లు ఇది అగ్నికి ఆహుతమైతది, సులభంగా ఆహుతమైతది, తస్మాత్ జాగ్రత్త అని ఈ విధంగా ఆ భీమసేనుల వారికి ధర్మరాజు గారు చెప్పారు. యుధిష్ఠిరుల వారు అంటున్నారు కదా, ఓ పరంతప వినవయ్యా, ఈ ఇల్లు ఏదైతే ఉన్నదో ఈ ఇల్లు ఆగ్నేయ వస్తువులతోని, అగ్నికి సంబంధించినటువంటి వస్తువులతోని ఇది చేయబడ్డటువంటిది. ఈ ఇంటి లోపల మన్నుతో సహంగా మన్ను లోపల ఆగ్నేయ ద్రవ్యాలను మిశ్రితం చేశారు. కాబట్టి ఇది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకొరకంటే ఆయన ధర్మాన్ని తెలిసినటువంటి వాడు, సాక్షాత్ యమధర్మరాజు గారే ఆయన. కాబట్టి ఈ ఇంటి గోడలు ఎలా ఉన్నాయి, కోట గోడలన్నీ కూడా అవన్నీ కూడా దర్భలతోని, తర్వాత అవన్నీ ఆ యొక్క ఆ దర్భలు, తర్వాత చిన్న చిన్న ఆ కడ్డీలతో నిర్మాణమైనటువంటిది. ఈ విధంగా అవన్నీ దేంట్లో ఆ నెయ్యిలో అద్దబడి చేసినారు ఆయన. ఇవన్నీ కూడా అగ్ని వేడితే క్షణం లోపలేది కాలిపోతుంది. ఈ విధంగా ఈ గృహ నిర్మాణానికి తర్వాత ఈ ద్రవ్యాలన్నీ కూడా వాళ్ళు ఉపయోగించినారు. శన, బల్వజ, కార్పాస. కార్పాస అంటే పత్తితోని, తర్వాత ఆ యొక్క వెదురుతో తయారు చేయబడ్డటువంటి చాపలు, దాన్ని కూడా ఈ ఇంటిలో ఉపయోగించారు నాయన. కాబట్టి ఈ ఇల్లు దుర్యోధనుడి యొక్క వశవర్తి అయినటువంటిది. ఈ గృహ నిర్మాణం లోపల కుశలులైనటువంటి వాళ్ళు
ఈ దుర్యోధనుడికి హితం చేయాలనేటువంటి ఉద్దేశం చేత ఆ శిల్పులందరూ కూడా దీన్ని చాలా మంది ఈ ఇల్లును అతి త్వర లోపల కట్టినారు ఆయన. దుర్యోధనుడి యొక్క అభిప్రాయం ప్రకారంగానే దీన్ని నిర్మాణం చేశారు. ఆ పాపి అయినటువంటి పురోచనుడు మనందరికీ కూడా నమ్మిక పుట్టించడానికి ఇక్కడ వచ్చి ఈ ఇంటిని వాడు కాల్చాలని చూస్తున్నాడు. కాబట్టి మహాబుద్ధి అయినటువంటి ఆ యొక్క విదురుడు ఈ ఆపత్తును మొదలే వస్తుందని తెలుసుకొని మనకు మొదలే హెచ్చరించినాడు నాయన విదురుడు. కాబట్టి ఆ విదురుడితో బోధితమైనటువంటి బుద్ధివంతులైనటువంటి మనము ఆ దుర్యోధనుడి యొక్క వశవర్తి అయినటువంటి శిల్పులందరూ కూడా వాళ్ళు మంచిగా దీన్ని నిర్మాణం చేశారు. అశివ అంటే అమంగళకరమైనటువంటి యొక్క గృహాణంలో ఈ యొక్క ఇంటి లోపల మనం ఇప్పుడు చేరినాము అనగానే భీమసేనుల వారు అంటున్నారు కదా, అన్న ఈ ఇల్లు ఆగ్నేయ వస్తువులతోని నిర్మింపబడినటువంటిది అని మనం తెలుసుకున్నాం కదా. మరి మనం మొదలు ఎక్కడైతే ఉన్నామో ఆ స్థలానికి మనం వెళ్ళిపోదాము అనగానే యుధిష్ఠిరుడు అంటున్నాడు కదా, చూడు మనము ఇప్పటికి నా అసమాధానముతో ఇక్కడికి వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఈ విధంగా వీళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయారు. ఈ పురోచనుడు ఒకవేళ ఈ పురోచనుడిగిన విషయమేగినా తెలిస్తే శీఘ్రకారి అయినటువంటి వాడు వీడు మనను ఏ విధంగానైనా చంపేస్తాడు, భస్మీభూతం చేస్తాడు. కాబట్టి ఈ విధంగా ఈ పురోజనుడికి జనుల యొక్క నింద అధర్మము ఇవన్నీ కూడా కావాలి. కాబట్టి దుర్యోధనుడి యొక్క అభిప్రాయం ప్రకారంగా నడుచుకున్నటువంటి ఈ యొక్క మందుడున్నాడే, ఈ యొక్క మందబుద్ధి అయినటువంటి వాడున్నాడే, వాడిని చూడురా నాయన అని హెచ్చరిస్తున్నాడు భీమసేనుల వారికి. ఒకవేళ మనము ఇక్కడేగిన ఇదే దీంట్లో మనము భస్మీభూతమైపోతే ఆ కురు పితామహుడైనటువంటి ఆ యొక్క భీష్మాచార్యుల వారికి వాళ్ళకేమైతుంది, వాళ్ళ కౌరవ పక్షాన్ని వహించారు, వాళ్ళకేం కాదు, వాళ్ళకేం ప్రయోజనం. ఈ విధంగా ఆ విదురులకు ఏమి కాదు అని ఈ విధంగా చెప్పి తర్వాత ధర్మం ఎక్కడనయ్యా అని అంటున్నారు. మనమే ఇక్కడ దగ్ధమైపోతే ఈ కురు వంశం లోపల ప్రసిద్ధులైనటువంటి ధర్మజ్ఞులైనటువంటి వాళ్ళు ఈ విధంగా కోపం చెందినా కానీ కూడా అది యుక్తమవుతుందో లేదో అని అంటున్నారు. ఒకవేళ మనం దీనికి భయపడి మనం పారిపోతే, ఇక్కడికి వెళ్ళినా పారిపోతే ఆ సుయోధనుడు ఏం చేస్తాడు, గూఢచారులను పెట్టి మమ్మల్ని వెతికించి మళ్ళా మనం చంపేస్తాడు. కాబట్టి అధికార స్థానం వాడికి ఉంది. ఈ విధంగా వాడికి కోశాగారం వాడి చేతిలో ఉంది. వాడు మనం అధికార రహితులమైన వాడు అధికార సహితుడైనటువంటి వాడు. మనకు ఎవరి ఆశ్రయం లేదు, వాడికి అందరి ఆశ్రయం ఉన్నది. మనకు కోశం నుండి మనం చ్యుతుడమైనాము, మన దగ్గర ఏం లేదు, కోశాగారం లేదు. ఈ విధంగా మనం నిశ్చయంగా వాడు చంపేస్తాడు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క పాపి అయినటువంటి యొక్క పురోచనుడు, ఈ యొక్క పాపి అయినటువంటి యొక్క సుయోధనుడు, దుర్యోధనుడు ఎవడైతే ఉన్నాడో వాడు మనను వంచన చేస్తూ కొంచెం సమయం వరకు వాళ్ళ అభిప్రాయాన్ని మనం చూద్దాం, ఇక్కడనే మనం వాసం చేద్దాం. తర్వాత మనం వేట ఆడుతూ తిరుగుదాం. తిరిగి రాత్రి సమయంలో మాత్రం ఎవరు కూడా పడుకోకూడదు, అలాగే హెచ్చరికతో ఉందాం అని
మనం వేరే మార్గం వెతుకుదాం, హస్తినాపురం వెళ్లకుండా వేరే మార్గం వెతుకుదాం అని ఈ విధంగా ఎప్పుడైతే అనుకున్న తర్వాత ఒక సురంగాన్ని చూద్దాం అని ఆ సురంగం లోపలికి వెళ్తే దాని లోపల ఈ అగ్ని భయం ఉండదు అని అది ఆ పురోచనుడికి కానీ ఈ పౌరజనులకు కానీ ఈ విషయము తెలియకుండా మనం హెచ్చరిక వహించాలి అని అంటున్నారు. ఇక్కడ ఆచార్యుల వారు నిర్ణయం చెప్తున్నారు కదా, విదురుడు తన దగ్గర నీతి బలముతోని, ఏదైతే నీతి ఉందో ఆ నీతి బలముతోని ఒక గూఢాచారిని పంపించారు. ఆ గూఢాచారిని ఒక వ్యక్తిని పంపించారు. ఆ వ్యక్తి ఎవరు అని అంటే వాడు ఎల్లప్పుడూ కూడా ఈ నేలను తవ్వేవాడు. నేలను తవ్వేటటువంటి వాడు ధర్మరాజు గారి దగ్గరికి పంపించాడు. ధర్మరాజు గారి దగ్గరికి పంపించి అక్కడ వారణావతి లోపల ఏ లాక్షాగృహం లోపల వాళ్ళైతే ఉన్నారో అక్కడి నుండి వాళ్ళు బయటపడడానికి ఆ గంగా నది వరకు అక్కడి నుండి సొరంగ మార్గం తవ్వాలి, కాబట్టి దాన్ని నిర్మాణం చెయ్యు, నువ్వు వెళ్ళు అని ఆ యొక్క ఆ నేలను తవ్వేటటువంటి వాడిని అక్కడ పంపించారు అని ఆచార్యుల వారు నిర్ణయం లోపల చెప్తున్నారు. వాడు ఎలా వచ్చాడు? పురోజనుడు అడుగుతున్నాడు, నువ్వెవరు అని. నేను ఇక్కడ ప్రాకారం కట్టడానికి వచ్చాను అని అంటున్నాడు. ప్రాకారం అంటే కోట గోడలు కట్టడానికి నేను వచ్చాను అని అంటున్నాడు. ఈ విధంగా కోట గోడలు నిర్మాణం చేయడానికి వచ్చానని చెప్పి విదురుడు చెప్పినటువంటి ప్రకారంగా తాను ఆ ఇంటి లోపల వెళ్ళి ఒక సురంగ మార్గాన్ని నిర్మాణం చేస్తాడు ఆయన. మరి అది ఎలా వీళ్ళకి తెలుస్తుంది అంటే, విదురుల వారు మీకు మ్లేచ్ఛ భాష లోపల మాట్లాడినారు కదా అనగానే వీళ్ళు నమ్ముతారు. సరే, ఆ మ్లేచ్ఛ భాష ఎవరికీ తెలియదు, కేవలం విదురుడికి తెలుసు, ఆ యొక్క ధర్మరాజు గారికే తెలుసు. ఆ కనకుడు వచ్చి చెప్తాడు కదా, మీకు మ్లేచ్ఛ భాష లోపల మాట్లాడినారు కదా. అవునురా, నిజమే అని అంటారు. కానీ అని అంటారు. తర్వాత ఆ భీమసేన దేవుడు పురోచనుడు ఇద్దరు కూడా అవకాశం కొరకు వేచి చూస్తున్నారు. ఎప్పుడు అవకాశం వస్తుంది, ఎప్పుడు దీన్ని కాల్చాలి. ఈ విధంగా ఇక్కడ ఆచార్యుల వారు నిర్ణయం లోపల చెప్తే, ఇక్కడ మహాభారతం లోపల వైశంపాయనుల వారు ఈ విధంగా చెప్తున్నారు కదా, విదురస్య సుహృత్ గచ్చిత కనకః కుశల క్వచిత వివిక్తే పాండవాన్ రాజన్ ఇదం వచనమబ్రవీత్ అని. రాజా వినవయ్యా అని అంటున్నాడు. ఓ వైశంపాయనుల వారు వినండయ్యా, విదురుడికి ఒక ఆప్తుడైనటువంటి వాడు, కుశలుడైనటువంటి వాడు కనక అనేటువంటి వాడు ఒకడున్నాడు. వాడు ఎల్లప్పుడు కూడా మన్నును తోడేటటువంటి వాడు. వాడిని ఏకాంతం లోపల పిలిచినాడు విదురుడు. ఏకాంతం లోపల పిలిచి ఈ విధంగా పాండవుల దగ్గరికి వెళ్ళు అని చెప్పినాడు. వెళ్ళు అని చెప్పగానే వాడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళే విధంగా చెప్తున్నారు కదా, కుశలమైనటువంటి ప్రశ్నలను వేసి నా పేరు కనక అని చెప్పినారు. పాండవులకు ప్రియం చేయాలనేటువంటి ఉద్దేశం చేత విదురుల వారు నన్ను ఇక్కడికి పంపించారు అని అంటున్నాడు ఆ యొక్క కనకుడు. ఈ విధంగా విదురుడు ఎవరికీ తెలియకుండా నా పైన విశ్వాసం చెందండి, పాండవులకు శ్రేయస్సు కావాలనేటువంటి ఉద్దేశం చేత, మీకు హితం కావాలనేటువంటి ఉద్దేశం చేత నన్ను ఇక్కడికి పంపించారు.
ధర్మరాజు గారు బయలుదేరేటటువంటి సమయం లోపల విదురుల వారు మ్లేచ్ఛ భాష లోపల మాట్లాడినారు, అది జ్ఞాపకం ఉందా అనగానే అవునంట. సరే నమ్మిక వచ్చేసింది రాడంటారు. వైశంపాయనుల వారు అంటున్నారు కదా, సత్యధృతి అయినటువంటి వాడు కుంతీపుత్రుడైనటువంటి ఆ యొక్క యుధిష్ఠిరుల వారు వాటి గురించి అంటున్నారు కదా, ఓ సౌమ్యుడా నువ్వు ఆ విదురుడికి మిత్రుడు అని అంటున్నావే, నాకు చాలా సంతోషము. విదురుడు కూడా నాకు అత్యంత ఆప్తుడైనటువంటి వాడు, ప్రియుడైనటువంటి వాడు, ఈ విధంగా భక్తుడు, ఈ విధంగా మాకు హితం చేయాలని కోరుకుంటున్నావు కదా, కాబట్టి ఆ యొక్క జ్ఞాని అయినటువంటి ఆ విషయం లోపల మాకు ఎలాంటి సందేహమే లేదు అని అంటున్నారు. ఈ విధంగా ఆ జ్ఞాని అయినటువంటి ఆ విదురుడు ఎలాగో నువ్వు కూడా అలాగే ఓ కనక అని ఆయన ఎలా చెప్పాడో ఆ ప్రకారంగా నువ్వు రక్షించు. ఈ విధంగా నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు, నువ్వు నిన్ను రక్షించుకో అని చెప్పారు. దుర్యోధనుడి యొక్క ఆదేశానుసారంగా పురోజనుడు మా కొరకని ఈ లాక్షాగృహాన్ని లక్క ఇంటిని నిర్మాణం చేశాడని ఇది నా యొక్క అభిప్రాయం నాయన. ఈ విధంగా వాడికి ఆ యొక్క అర్థబలం ఉంది, కోశం ఉంది, ఈ విధంగా వాడికి సైన్య బలం ఉంది. ఆ పాపి అయినటువంటి వాడు, దుర్మతి అయినటువంటి వాడు దుర్యోధనుడు దుష్ట మనస్సుతోని మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా వాడు పీడిస్తూనే ఉన్నాడయ్యా అని అన్నాడు. కాబట్టి ఇది ఈ ఇల్లు అగ్నితోని ఇది ఎప్పుడు ఇదైపోతుందో నాశనం అయిపోతుందో తెలియదు. దీని నుండి మమ్మల్ని విమోచనం చెయ్యు, లేకుంటే మేము ఇంట్లోనే ఈ ఇంటి లోపలనే దగ్గులమైపోతాము. అప్పుడు దుర్యోధనుడు కృతకృత్యుడైతాడు. ఈ విధంగా ఎక్కడైతే ఈ ఇల్లు కట్టినాడో, ఈ లాక్షాగృహం ఉందో, ఈ లక్క ఇల్లు ఉందో, ఈ లక్క ఇంటికి పక్క లోపలనే శస్త్రాగారం ఉంది. అనేకమైనటువంటి శస్త్రాలు, ఆ సైనికులకు సంబంధించినటువంటి శస్త్రాలన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి. ఒకవేళ గాలిగిన ఆ బిరుగాలిగిన వీచనంటే, ఆ బిరుగాలి వీచితే ఈ లాక్షాగృహంతో పాటు శస్త్రాలన్నీ కూడా కాలిపోతాయి. దాన్ని నివారణ చేయడానికి ఎవరి వల్ల కూడా సాధ్యమే కాదు అని అంటున్నారు. ఈ విధంగా మమ్మల్ని లకలి బయటవాడై దుర్యోధనుడు ఈ విధంగా ఈ అశుభమైనటువంటి కర్మను చేశాడు. ఈ విషయాన్ని మొదలే విదురుల వారు మాకు చెప్పారు. కాబట్టి విదురుల వారు మాకు సూచన చేశారు. విదురుల వారు మొదలే నిరీక్షించినటువంటి యొక్క ఆపత్తు ఇప్పుడు మాకు ఇది ప్రాప్తమైంది. పురోజనుడికి తెలవకుండా మమ్మల్ని ఇళ్ళకెళ్ళి దూరం చేయి అని అంటున్నారు. వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ఓ కనకుడు అంటున్నాడు కదా, అదే విధంగా కానీ మీరు ఎలా చెప్పారో అలాగే చేస్తానని అంటున్నాడు. వాళ్లకు వచనం ఇచ్చాడు. ఒక పెద్దదైనటువంటి పెద్దదైనటువంటి బిలాన్ని ఆ ఇంటి లోపల వాడు తవ్వుతున్నాడయ్యా. ఆ తవ్వుతూ ఉంటే ఎవరికి కూడా ఏర్పడతలేదు. ఆ విధంగా వాడు ఆ తవ్వుతూ నేలనంతా తవ్వుకుంటూ వెళ్ళినాడు. ఒక దిక్కు పురోచనుడి యొక్క భయము. దాని లోపల ఎలా చేశాడంటే నేలకు సమానంగా ఒక కవాటాన్ని,
ఒక తలుపును ఏర్పాటు చేశాడు. అది చూడడానికి నేలలాగే ఉంది, నేలలాగానే ఉంది. అది ఎవరు కూడా కవాటం అని అనుకోరు. ఈ విధంగా తలుపని అనుకోరు. కవాటం అంటే తలుపు, దాన్ని తలుపని అనుకోరు. ఈ విధంగా ఆ దుష్టుడైనటువంటి ఆ యొక్క పురోచనుడు ఆ ఇంటి దగ్గర ఎప్పుడు కూడా వాడు కావలి కాస్తూనే ఉన్నాడయ్యా. ఈ విధంగా ఓ రాజా వినవయ్యా, వైశంపాయనుల వారు అంటున్నారు కదా. అనంతరం ఆ పాండవులందరూ కూడా రాత్రి అంతా కూడా ఆయుధాలను పట్టుకొని వాళ్ళు హెచ్చరికతో